పాపం ఇదైతే గ్రేట్ అండి. అంటే అందరికీ హెయిర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి రీతూని హెయిర్ కట్ చేసుకోమని జస్ట్ 10 మెంబర్స్ లెక్క పెట్టేస్తుంటారు ఫాస్ట్‌గా. అంటే డెసిషన్ తీసుకునే టైం కూడా పూర్తిగా ఇవ్వరు. సో రీతు సంజన గారి కోసం హెయిర్ కట్ చేసుకుంటది, ఏడుస్తది. ఇది మాత్రం జెన్యూన్ ఏడుపే. ఇప్పటి వరకు తన ఏడుపులన్నీ కూడా ఎవరికీ నచ్చలేదు. బట్ ఇక్కడ మాత్రం తను చేసింది మంచి సాక్రిఫైజే. సో దట్స్ గుడ్. ఇంకా అంటే చాలా సార్లు తనకి ఫీడ్ చేస్తూ ఉంటారంట సంజన గారు కూడా, మనం చూసాం కూడా వాటిల్లో. సో అందుకని రీతు చేయడానికి ఇంకా ఓకే చేసుకుంది. తర్వాత భరణి గారు ఆయన ఒక సీక్రెట్ చైన్ తెచ్చుకున్నారు కదా, దాన్ని ఇచ్చేయమని పంపించేయమని అడుగుతారన్నమాట. దాన్ని కూడా ఆయన త్యాగం చేసేస్తారు. తనుజ కాఫీ, ఇది గ్రేట్. అంటే ఇది చాలా చిన్న విషయంగా కొందరికి అనిపిస్తుంది కానీ తనుజకి మాత్రం కాఫీ అంటే పిచ్చి. కానీ దాన్ని మాత్రం త్యాగం చేసింది పాపం. ఓకే, తర్వాత శ్రీజన్ ఒకటి అడుగుతారండి. శ్రీజన్ అడిగితే ఏంటంటే ఒక డ్రెస్సే పెట్టుకుని మొత్తం అంతా అన్ని డ్రెస్సెస్ నువ్వు డినై పంపించేయాలి అని అంటారు. నో అంటది. తర్వాత సుమన్ ఏమో సిగరెట్స్ అడుగుతారు, అవి నువ్వు వదిలేసుకోవాలి ఈ సీజన్ అంతా అని. అయితే నో చెప్తాడు తను కూడా. యాక్చువల్లీ సుమన్కి సంజన గారు అంటే ఇష్టం లేనట్లుంది, అది ఎందుకో చెప్తాను నేను తర్వాత మళ్ళీ. సో ఇక్కడ వరకు సాక్రిఫైజ్ల పర్వం ముగిసిపోయింది, ఆవిడ లోపలికి వచ్చేసారు. తర్వాత యాక్చువల్లీ ఇందులో ఒకటి ఏంటంటే హరీష్ గారికి బాగా కోపం వచ్చే విషయం ఒకటి జరిగింది అక్కడ. ఏంటంటే కుకింగ్ చేస్తున్నారు హరీష్ గారు, 4 రోజుల నుంచి స్నానం చేయలేదు, హైజీన్గా ఉండట్లేదు, ఈ కంప్లైంట్లన్నీ చెప్పేసింది అక్కడ.